యా హాయ్ ఆల్. సో నిన్నటి క్లాస్లో మనము మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓకే, అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి చూసాం, అవునా? సో ఇవాళ క్లాస్లో మెథడ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ఎల్స్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏదో చూద్దాం. ఓకే, సి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఏంటి? సో ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ విత్ సేమ్ నేమ్, సేమ్ నేమ్తో ఉండడం. ఓకే, విత్ ఇన్ ది సేమ్ క్లాస్లోనే ఉండాలి. ఆ మెథడ్స్ అన్ని ఎలా ఉండాలి? విత్ ఇన్ ద సేమ్ క్లాస్లో ఉండాలి. అవి కూడా సేమ్ నేమ్తో ఉండాలి. బట్ డిఫరెన్స్ వచ్చేసి ఎలాగా? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజెస్ అయి ఉండాలి, లేకపోతే ఐదర్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎల్స్ ద డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజెస్ అయి ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం, రైట్? బట్ కమింగ్ టు మెథడ్ ఓవర్ రైడింగ్, ఓకే, డిఫరెన్స్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ ది సేమ్ నేమ్, ఓకే, with the same name, with the same type of data types. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్ ఉండాలి, అలాగే సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉండాలి. రైట్, మెథడ్ సిగ్నేచర్ అంటే ఇదే కదా, దిస్ ఇస్ కాల్డ్ మెథడ్ సిగ్నేచర్, అవునా? సో మెథడ్ సిగ్నేచర్ అండ్ సేమ్ డేటా టైప్. సో దే షుడ్ బి నథింగ్ ఇన్ చేంజ్. సో ఏమీ చేంజ్ అవ్వద్దు. ఓకే, ఒక మెథడ్ ఎలా ఉండాలంటే యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ అయి ఉండాలి. సింపుల్గా డూప్లికేట్ అనుకోండి, ఎగ్జాక్ట్ అదే కాపీనే ఉండాలి. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ ది మెథడ్ ద సేమ్ నేమ్, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ మెథడ్ సిగ్నేచర్ అండ్ సేమ్ డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, బట్ బట్ దీస్ మెథడ్స్ షుడ్ బి present ఇన్ చైల్డ్ అండ్ పేరెంట్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే హర్ష, సో నీకు అన్ని ఎగ్జాక్ట్గా ఉంటాయి, సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది, సేమ్ సిగ్నేచర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్, ఆ డేటా టైప్స్ కూడా సేమే. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ మెథడ్ ఓవర్లోడింగ్. నేను చూసింది ఏంది, అన్ని ఒకటే క్లాస్లోనే ఉంటాయి. ఇప్పుడు టెస్ట్ అనేది ఉంది, ఈ టెస్ట్ క్లాస్లోనే సేమ్ మెథడ్ నేమ్ తోటి డిఫరెంట్ మల్టిపుల్ మెథడ్స్ రాస్తుంది, దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం, రైట్? ఓవర్లోడింగ్ అన్నాం. బట్ అది దాన్ని ఓవర్లోడింగ్ అంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఎవ్రీథింగ్ యాస్టీస్ కాపీ డూప్లికేట్లా ఉండాలి. బట్ ఆ మెథడ్స్ ఎలా ఉండాలంటే ఒకటి పేరెంట్ క్లాస్లో ఉండాలి, ఒకటేమో చైల్డ్ క్లాస్లో ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఏమంటాం? ఓవర్ రైడింగ్. సో మీనింగ్ ఏంది? ఒక ఫీచర్ ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ వన్ ఫీచర్, అది మీ పేరెంట్లో ఆల్రెడీ ఉంది, అలాగే మీలో ఉంది, కానీ మీతో ఉన్నప్పుడు సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్తో ఉంది అది. లైక్ అదే అదే ఫీచరే, ఓకే, బట్ సమ్ ఎక్స్ట్రా అడిషనల్గా ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ అయి ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఉన్న ఎగ్జిస్టింగ్ ఇంప్లిమెంటేషన్కి కొంచెం ఎక్స్ట్రాగా నువ్వు ఫీచర్స్ యాడ్ చేయడం. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. ఓకే, సో దిస్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ క్యాన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, క్లాస్ పేరెంట్. ఓకే, అలాగే ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తా, క్లాస్ చైల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్. సో దిస్ ఇస్ ద కీవర్డ్ we use generally to establish relationship between two classes, right? సో ఈ పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ రాస్తా. ఏం మెథడ్ రాస్తా? పబ్లిక్ వాయిడ్ డెమో అని రాస్తా. ఓకే, అవుట్ డెమో. ఓకే, సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, దీన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం.
మనం దీన్ని ఏమంటాం? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. చూడండి, ఈ రెండింటి మధ్య రిలేషన్ అయితే ఉందా? ఫస్ట్ చైల్డ్కి పేరెంట్కి ఒక రిలేషన్ అయితే ఉందా? ఎస్, వి ఎస్టాబ్లిష్డ్ ఏ రిలేషన్షిప్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్. సో ఇక్కడ డెమో, ఇక్కడ కూడా డెమోనే ఉంది. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ కూడా జీరో ఆర్గ్యుమెంట్స్. సేమ్ మెథడ్ సిగ్నేచర్. సో పబ్లిక్ వైడ్ అండ్ సేమ్ డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ప్రెసెంట్ జీరో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు డేటా టైప్స్ అనేది తెలియదు. ఓకే, but one should be present in parent class, one should be present in the child class. So this is called overriding. Harsha, hello, Harsha, Rakesh. సార్ యా, అర్థమైంది అసలు. అంటే ఇది కొద్దిగా ఐడియా వచ్చిందా రెండింటి డిఫరెన్స్ ఏందన్నది? వచ్చింది సార్ ఐడియా. యా, సో అదేంటి మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సేమ్ క్లాస్లో ఉండాలి మెథడ్స్ అన్ని, రైట్ కదా? అన్ని ఒక సేమ్ నేమ్ తోటి అన్ని సేమ్ క్లాస్లోనే రాయాలి. బట్ కమింగ్ టు ఓవర్ రైడింగ్. ఓకే, ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఒక మెథడ్ పేరెంట్లో ఉండాలి, అలాగే చైల్డ్లో ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే, ఉన్న ఫీచర్స్ని అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు కొత్తగా అడిషనల్గా నువ్వు కొంచెం చేంజెస్ చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఫీచర్ జస్ట్ ఒకటే సింగిల్ లైన్ ఉంది, ఆర్ఎల్స్ ఒక సింగిల్ ఫీచర్ అనుకో ఇక్కడ. ఓకే, ఇక్కడ దాన్ని నువ్వేమే, ఓకే నేను చేంజ్ చేస్తాను, సెండ్ మెసేజ్. మీ పేరెంట్ సెండ్ మెసేజ్, పేరెంట్ క్లాస్లో సెండ్ మెసేజ్ అనే మెథడ్ ఉంది, అవునా? సో ఈ సెండ్ మెసేజ్ ఏం చేస్తాడు? సో ఈయన ఓన్లీ నార్మల్ మెసేజ్. ఓకే, మీ పేరెంట్స్, జనరల్ మీ పేరెంట్స్ ఒకప్పుడు మొబైల్స్ ఉన్నప్పుడు నార్మల్ మెసేజ్ మాత్రమే సెండ్ చేయగలరు. బట్ ప్రెసెంట్ మన జనరేషన్, చైల్డ్ జనరేషన్, దే క్యాన్ సెండ్ యూజింగ్ నార్మల్ మెసేజ్, దే క్యాన్ సెండ్ వాట్సాప్ మెసేజ్, రైట్? అండ్ దే క్యాన్ ఆల్సో సెండ్ ది ఇన్స్టా, రైట్? సో ఉన్న ఫీచర్ని మీ ఆల్రెడీ మీరు ఏం చేస్తారు? మీ ఫాదర్కి ఉన్న ఫీచర్స్ని ఒకటే ఫీచర్ ఉంది, కానీ దాన్ని మీరు అడిషనల్గా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసిండ్రా, యు ఆర్ ఏబుల్ టు పర్ఫామ్ సమ్ మోర్ ఆపరేషన్స్, రైట్? లైక్ మీ అడిషనల్గా ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. మీ ఫాదర్ ఓన్లీ వాట్సాప్ నార్మల్ మెసేజ్ మాత్రమే సెండ్ చేయగలడు. బట్ ఇక్కడ అదే ఫీచర్, సెండ్ మెసేజ్ అనేది ఒక ఫీచర్. ఆ ఫీచర్కి మీరు ఎక్స్ట్రా క్వాలిటీస్ యాడ్ చేస్తున్నట్టేనా? చూడండి, వాట్సాప్, నార్మల్ మెసేజ్, ఇన్స్టా మెసేజ్ అన్ని మీరు సెండ్ చేయగలరు. సో ఉన్న ఫీచర్ని ఓవర్ రైడ్ చేయడం. ఓవర్ రైడ్ అంటే ఉన్నదాన్ని రీరైట్ చేయడం సింపుల్గా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్, ఆర్ ఎల్స్ వి కాల్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, నౌ సో వీటిని ఎలా కాల్ చేయాలి మరి? సో జనరల్ ఎలా కాల్ చేస్తాం మనము? ఈ రెండింటికి రిలేషన్షిప్ క్రియేట్ చేసినాం, అవునా? ఈ రెండింటికి రిలేషన్షిప్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు అర్థం చేసుకోండి. సో జనరల్ ఇది ఒక ఇన్స్టాన్స్ మెథడ్, రైట్? దిస్ ఇస్ అన్ ఇన్స్టాన్స్ మెథడ్, దిస్ ఇస్ అన్ ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో నేను మెయిన్ మెథడ్కి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో చైల్డ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. ఓకే, సో సి డాట్ సెండ్ మెసేజ్. దీని అవుట్పుట్ ఏంది ఇప్పుడు? ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పండి? పేరెంట్ క్లాస్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుందా, చైల్డ్ క్లాస్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుందా? హర్ష, ఇప్పుడు ఇక్కడ సెండ్ మెసేజ్ అనే మెథడ్ కాల్ చేశా కదా, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? సెండ్ మెసేజ్ సార్ కింది సార్. చైల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? బికాస్ ఆ చైల్డ్ ఆల్రెడీ ఉంది. మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఎవరిది? ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం? చైల్డ్ సార్. చైల్డ్ క్రియేట్ చేసాం చైల్డ్ సార్. కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్, చైల్డ్ మెథడే కాల్ అవుతుంది, రైట్? మనం పేరెంట్ క్రియేట్ చేస్తే మనం పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, పీ డాట్ సెండ్ మెసేజ్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ది రన్ అవుతుంది, రైట్? చూడండి, సో ఫస్ట్ వచ్చేసి ఈ మూడు ప్రింట్ అయిన తర్వాత ఇన్స్టా మెసేజ్ అని ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ మెసేజ్ ఎందుకు వచ్చిందంటే మనం చైల్డ్ మెథడ్ కాల్ చేసాం కాబట్టి చైల్డ్ది కాల్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ విల్ జనరల్లీ, దీని ఏమంటామంటే మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఓవర్ రైడింగ్ అంటే అర్థమైంది ఇప్పుడు? అంటే ఉన్నదాన్ని, ఉన్న ఫీచర్ని ఓవర్ రైడ్ చేస్తున్నట్టు, అంతే కదా? రైట్, రైట్ హర్ష? హర్ష అండ్ రాజేష్, యా, దిస్ ఈస్. ఓకే సార్. సో ఇక్కడ కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో మనము ఏదైనా ఓవర్ రైడ్ చేయాలంటే, ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటెన్స్ అనేది గుర్తు రావాలి మీకు ఇమీడియట్గా. ఓవర్ రైడ్, ఓకే? సో ఇన్హెరిటెన్స్ అనేది గుర్తు రావాలి. సో ఎప్పుడు ఏది ఓవర్ రైడ్ చేయగలవు? ప్రతి ఒక్కటి ఓవర్ రైడ్ చేయలేవు. ఏదైతే ఆల్రెడీ ఉన్నదాన్ని ఓవర్ రైడ్ చేస్తాం, రైట్? ఉంటే దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, లేకపోతే ఓవర్ రైడ్ చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఇది పేరెంట్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఓవర్ రైడ్ చేయగలిగా, రైట్. ఓకే. సో మీ ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ని ఓవర్ రైడ్ చేయడము దాన్ని ఓవర్ రైడింగ్ అంటాం. అండ్ సార్ నిన్న సార్ నిన్న ఏ మెథడ్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు కదా సార్. ఎస్, దట్ ఈస్ ఫర్ స్టాటిక్ మెథడ్స్. దెర్ ఆర్ సమ్ మెథడ్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ విత్ ద స్టాటిక్ మెథడ్స్. సో నేను చూపిస్తాను. సో పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ వాయిడ్ ఇది ఏ మెథడ్ ఇప్పుడు? ఇది ఏ టైప్ ఆఫ్ మెథడ్ చెప్పు? స్టాటిక్ మెథడ్ కదా. ఇక్కడ చూడు, ఇది స్టాటిక్ మెథడ్. ఇది స్టాటిక్ కీవర్డ్ వాడాను. సార్ డిక్లేర్ చేస్తాం, నేను స్టాటిక్ కీవర్డ్ వాడాను, వాడలేదు కదా. వాళ్ళే సో ఇది నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ అనొచ్చు, లేకపోతే ఇన్స్టాన్స్ మెథడ్ అనొచ్చు, లేకపోతే లైక్ నాన్ స్టాట్ ఆబ్జెక్ట్ మెథడ్ కూడా అనొచ్చు. ఓకే, టోటల్ 3 నేమ్స్: నాన్ స్టాటిక్, ఆర్ఎల్స్ ఇన్స్టాన్స్, ఆర్ఎల్స్ ఆబ్జెక్ట్ మెథడ్ అనొచ్చు. బట్ ఇక్కడ ఇది చూస్తే ఇదే మెథడ్, ఇదే మెథడ్ స్టాటిక్ స్టాటిక్ మెథడ్. మెథడ్. సో ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, పబ్లిక్ వాయిడ్ టెస్ట్. సో ఇది ఈ రెండు ఏ క్లాస్లో ఉన్నాయి? ఈ రెండు ఏ క్లాస్లో ఉన్నాయి? ఈ రెండు స్టాటిక్ సార్. నో ఐఎమ్ ఆస్కింగ్ ఇది విచ్ క్లాస్? ఏ క్లాస్లో ఈ రెండు మెథడ్స్ రాసావు నువ్వు? టెస్ట్ క్లాస్లోనే కదా. చూడు, అవును సార్. టెస్ట్ క్లాస్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది. టెస్ట్ క్లాస్లో రాసా కదా రెండు నేను. అవును సార్. సో ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేయాలి అంటే, ఈ మెథడ్ కాల్ చేయాలంటే నో నీడ్ టు క్రియేట్ నాది ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసే అవసరం లేదు. సో నేను డైరెక్ట్ ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయగలను, టెస్ట్ డాట్ డమ్మీ అని. టెస్ట్ డాట్ డమ్మీ అని. సో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, టెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేయలేదు కదా. డిడ్ ఐ క్రియేట్ టెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్? ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తావు? టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అని రాయాలి, అవునా? సో అవును నేను సార్. అలా క్రియేట్ చేయకుండా కాల్ చేశాను. కానీ ఇప్పుడు ఈ టెస్ట్ అనే మెథడ్ కాల్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, బికాస్ దిస్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ మెథడ్. ఇదే మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్. ఆర్ఎల్స్ ఇన్స్టాన్స్ అన్న ఆబ్జెక్ట్ అన్న రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ మెథడ్. సో ఆబ్జెక్ట్ మెథడ్కి ఏది క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇది ఏ క్లాస్లో ఉంది? టెస్ట్ క్లాస్లో ఉంది. సో మనం టెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. సో దాని రిఫరెన్స్ ఏంది? ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంది? టీ. ఓకే, టీ డాట్ టెస్ట్ అని ఇలా కాల్ చేయాలి. ఈ డౌట్ ఉంది ఇక్కడ? హర్ష ఆర్ రాకేష్ ఇందాక అడిగింది ఎవరు? నో సార్. ఓకే, నేనే సార్. ట్రై టు రిమెంబర్. ఓకే, ట్రై టు రిమెంబర్. సో స్టాటిక్ మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు. ఇన్స్టాన్స్ మెథడ్ అన్నా ఆబ్జెక్ట్ మెథడ్ అన్నా ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంది? టీ. సో ఆ రిఫరెన్స్ యూజ్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏమైంది? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే పేరెంట్ చైల్డ్. ఓకే, పేరెంట్ అండ్ చైల్డ్. పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని మళ్ళీ నేను ఓవర్ రైడ్ చేసుకోవచ్చు ఆ ఫీచర్స్ని. సో మనం ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ మనకు రన్ అయిపోతుంది. ఓకే, మనం చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఇది రన్ అవుతుంది. ఇక మనం పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ రన్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ మెథడ్ కాల్ చేయొచ్చా? నేను చైల్డ్ ఆబ్జెక్ట్ మీనింగ్ ఇక్కడ సి డాట్ సర్ నేమ్ అని కాల్ చేయొచ్చా? చేయొద్దా? చేయొచ్చు, ఎందుకంటే సి ఈజ్ దీనికి సి చైల్డ్ క్లాస్కి, ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి చైల్డ్ కెన్ యాక్సెస్ పేరెంట్ క్లాస్ మెథడ్. సో సి డాట్ సర్ నేమ్. ఓకే, రైట్. సో దీన్ని ఓవర్ రైడ్ చేయాలంటే ఓవర్ రైడ్ చేసేసుకోండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఓవర్ రైడ్ యూ కెన్ ఓవర్ రైడ్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ ఎల్స్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో దీని రన్ టైమ్ పాలిమార్ఫిజం ఎందుకు అన్నారంటే, ఐ విల్ షో ద డిఫరెన్స్. సో దెర్ ఈస్ అ వన్ రూల్. ఓకే, ఇన్ రియల్ టైమ్ ఇఫ్ యూ సో చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేరెంట్ రెఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే సింపుల్ ఏంటంటే, మీ ప్లేస్లో మీ పేరెంట్స్ వెళ్ళినా వర్క్ అవుతుంది, మీ ప్లేస్లో మీ పేరెంట్ ఉన్నా వర్క్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్లో.
అంటే మీరే ఉంటారు, రియల్గా మీరే. కానీ మిమ్మల్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? మీ పేరెంట్స్ రిప్రజెంట్ చేస్తారు. మీనింగ్ ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏది చెప్పండి ఇక్కడ? విచ్ ఆబ్జెక్ట్ ఐ క్రియేటెడ్? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ నేమ్? చైల్డేనా? సో ఐ క్రియేటెడ్ చైల్డ్ ఆబ్జెక్ట్, బట్ ఐ క్యాన్ గివ్ ఇది రిఫరెన్స్ కదా. సో మన సింటాక్స్ నేర్చుకునేటప్పుడు ఇది యాక్చువల్ ఆబ్జెక్ట్, ఓకే, దిస్ ఈస్ రిఫరెన్స్ అని చెప్పాను నేను, అవునా? ఇట్స్ అండ్ రిఫరెన్స్ అని చెప్పాను. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ చైల్డ్ రిఫరెన్స్ ఇవ్వకుండా నేను పేరెంట్ రిఫరెన్స్ ఇస్తాను, ఇవ్వచ్చు ఇలాగా. కానీ యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఎవరు చెప్పండి? యాక్చువల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఏ క్లాస్ క్రియేట్ అయింది? చైల్డ్ క్లాస్ క్రియేట్ అయిందా, పేరెంట్ క్లాస్ క్రియేట్ అయిందా? చైల్డ్ సార్. చైల్డ్ క్రియేట్ అయింది. ఈవెన్ మనం ఇచ్చిన రిఫరెన్స్ ఎవరిది? పేరెంట్. పేరెంట్. కానీ స్టిల్ దిస్ విల్ వర్క్, ఓకే, ఇది వర్క్ అవుతుంది, కానీ రివర్స్లో వర్క్ అవ్వదు. స్టిల్ ఇట్ ఈస్ గివ్ ఎర్రర్ బికాస్ మీరు మీ పేరెంట్స్ని రిప్రజెంట్ చేయలేరు. ఈవెన్ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ అనే పేరు ఇస్తే ఒప్పుకోదు, ఓకే. పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కానీ చైల్డ్ పేరు చైల్డ్ అనే రిఫరెన్స్ ఇచ్చినాం. సో యూ కాంట్ రిప్రజెంట్ యువర్ ఫాదర్, యువర్ పేరెంట్స్, బట్ యువర్ పేరెంట్స్ క్యాన్ రిప్రజెంట్ యూ, ఓకే. ఇది అర్థం చేసుకో. సో ఇక్కడ పీ పేరెంట్ పీకు సీక్వల్ అంటే న్యూ చైల్డ్, సి డాట్ సెండ్ మెసేజ్ అంటే ఇప్పుడు చైల్డ్ కాల్ అవుతుందా, పేరెంట్ కాల్ అవుతుందా ఈ సెండ్ మెసేజ్? అవునా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైల్డ్ సెండ్ మెసేజ్ కాల్ అవుతుందా, పేరెంట్ క్లాస్ ఉన్న సెండ్ మెసేజ్ కాల్ అవుతుందా? చైల్డ్ సార్. ఎందుకు చైల్డ్? వై చైల్డ్? కరెక్టే, చైల్డ్ కరెక్టే, బట్ ఎందుకు? చైల్డ్ క్లాస్ లోనే ఉంది కదా సార్ పేరెంట్. చైల్డ్ క్లాస్లో, ఓకే, చైల్డ్ క్లాస్లో పర్లేదు చెప్పు, ఏం పర్లేదు చెప్పు. చైల్డ్ మెథడ్ యూజ్ చేసినాం. పేరెంట్ క్లాస్ లో పేరెంట్ క్లాస్ లో చైల్డ్ లేదు కదా సార్. పేరెంట్ క్లాస్లో చైల్డ్ అర్థం, లేదు కదా సార్. ఓకే. సో అలా కాదు, ఏంటి అంటే ఇక్కడ పేరెంట్ రెఫరెన్స్ ఇచ్చాను, అవునా? రైట్, వీ హ్యావ్ గివెన్ ది పేరెంట్ రెఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు పి అనుకో. సో ఐ హ్యావ్ గివెన్ ది పేరెంట్ పి ఈక్వల్ అంటే న్యూ చైల్డ్ అన్న, పి డాట్ సెండ్ మెసేజ్ అన్న. ఇప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్న సెండ్ మెసేజ్ వస్తుందా, పేరెంట్ క్లాస్లో ఉన్న సెండ్ మెసేజ్ వస్తుందా? నా డౌట్. అవునా? ఇక్కడ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పేరెంట్ పీ ఈక్వల్ అంటే న్యూ చైల్డ్ అన్న, పీ డాట్ సెండ్ మెసేజ్ అన్న. సో సెండ్ మెసేజ్ చైల్డ్లో ఉంది, అలాగే పేరెంట్లో కూడా ఉంది. మరి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ వస్తుందా, లేకపోతే చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ రన్ అవుతుందా? చైల్డ్. ఓకే, చైల్డ్ ఇస్ కరెక్ట్, ఓకే, చైల్డ్ ఇస్ కరెక్ట్, బట్ ఎందుకు అట్లా? మనం పేరెంట్ రిఫరెన్స్ ఇచ్చాం కదా, మరి పేరెంట్ క్లాస్ రన్ అవ్వాలి కదా అంటే దట్ ఈస్ రాంగ్. సో రన్ టైం పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ దేనిపై వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఈవెన్ దో నువ్వు పేరెంట్ రిఫరెన్స్ ఇచ్చావు ఇక్కడ, అవునా? ఇక్కడ ఇచ్చింది ఏంటి? పేరెంట్ రిఫరెన్సే, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్కి పేరెంట్ రిఫరెన్స్ ఇచ్చినావు, ఓకే. బట్ రన్ టైం మీనింగ్ ఆఫ్టర్ కంపైలింగ్ ఫేస్ అయిన తర్వాత యాక్చువల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందా, వన్ బై వన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందా? అప్పుడు ఏం చూస్తుంది అంటే ఇది న్యూ చైల్డ్ అన్నది ఇక్కడ క్రియేట్ చేస్తున్నది చైల్డ్ ఆబ్జెక్ట్ నువ్వు, నాట్ ది పేరెంట్ ఆబ్జెక్ట్. యాక్చువల్ ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ అవుతుంది, పేరెంట్దా చైల్డ్దా? చైల్డ్ది క్రియేట్ అవుతుంది కాబట్టి పీ డాట్ సెండ్ మెసేజ్ అని పెట్టినాం. పీ డాట్ సెండ్ మెసేజ్ అంటే అప్పుడు చైల్డ్ చైల్డ్ క్లాస్దే రన్ అవుతుంది. సో రన్ టైంలో డిసైడ్ చేసుకుంటుంది నేను ఏ ఆబ్జెక్ట్ రన్ చేయాలని రన్ టైంలో డిసైడ్ చేస్తుంది. చూడండి, వాట్సాప్ మెసేజ్, నార్మల్ మెసేజ్, ఇన్స్టా మెసేజ్ అని ఇది వచ్చింది మీనింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈవెన్ దో వీ హ్యావ్ గివెన్ పేరెంట్ రిఫరెన్స్, ఈవెన్ దో వీ హ్యావ్ గివెన్ పేరెంట్ రిఫరెన్స్ టు చైల్డ్ ఆబ్జెక్ట్. సో అట్ రన్ టైంలో యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది మాత్రం చైల్డ్కే కదా. సో చైల్డ్కే యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి చైల్డ్ క్లాస్లో ఉన్న సెండ్ మెసేజ్నే కాల్ చేస్తుంది, ఓకే. చైల్డ్ క్లాస్లో ఉన్న సెండ్ మెసేజ్నే కాల్ చేస్తుంది. ఇప్పుడు పేరెంట్ p1 ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏది కాల్ అవుతుందో చెప్పండి? చైల్డ్ క్లాస్లో ఉన్న సెండ్ మెసేజా, పేరెంట్ క్లాస్లో ఉన్న సెండ్ మెసేజా? పేరెంట్ సార్. పేరెంట్. ఎందుకంటే రన్ టైం మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంది? ఇక్కడ రన్ టైం, ఈ ఆబ్జెక్ట్ అనేది రన్ టైంలో క్రియేట్ అవుతుంది. సో యాక్చువల్ ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేసినాం? పేరెంట్ క్రియేట్ చేసినాం. సో పేరెంట్లో ఉన్న సెండ్ మెసేజే కాల్ అయిపోతుంది, ఓకే. సో సేమ్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ రాసాం కదా.
క్యాన్ వి ఓవర్ రైడ్? క్యాన్ వి ఓవర్ రైడ్ క్యాన్ వి ఓవర్ రైడ్ ఇన్స్టాన్స్ మెథడ్? ఎస్ వీ హ్యావ్ ఇది ఇన్స్టాన్స్ మెథడే కదా. దాన్ని ఓవర్ రైడ్ చేయగలమంటే ఎస్ వీ క్యాన్ ఓవర్ రైడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయగలము. క్యాన్ వి ఓవర్ రైడ్ స్టాటిక్ మెథడ్? సింప్లీ నో. ఓకే, వై నో? స్టాటిక్ మెథడ్స్కి ఎందుకు ఓవర్ రైడ్ చేయలేమంటే, ఎందుకు ఓవర్ రైడ్ చేయలేమంటే, ట్రై టు రిమెంబర్. సో ఇందాక నేను ఏం చెప్పా, ఓవర్ రైడింగ్ మెథడ్, ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. దీనిపై డిపెండ్ ఏంటది హర్ష? ఆబ్జెక్ట్ రన్ టైంలో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ పైనే మనకు ఆ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. బట్ స్టాటిక్ మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరమా హర్ష, రాకేష్? ఇందాక చెప్పాను స్టాటిక్ మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు కదా. నో సార్. సో కానీ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ దేనిపైన వర్క్ అవుతుంది? ప్యూర్లీ ఆబ్జెక్ట్ వన్ క్రియేషన్. టైం సార్. ఆబ్జెక్ట్ క్రియేషన్ మీద వర్క్ అవుతుంది కాబట్టి. బట్ స్టాటిక్ మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేషనే అవసరం లేదు. సో దట్ ఈస్ వై వీ కాంట్ ఓవర్ రైడ్ స్టాటిక్ మెథడ్స్. అండ్ వన్ మోర్ థింగ్, క్యాన్ వీ ఓవర్ రైడ్ ప్రైవేట్ మెథడ్స్? నో. ఎందుకంటే ప్రైవేట్ మెథడ్స్ చైల్డ్కి కనిపించవు కదా. ప్రైవేట్ మెథడ్స్ అంటే విత్ ఇన్ ది యూ రైట్, మన వరకే, అది వేరే వాళ్ళకి యాక్సెస్ లేకుంటుంది కదా. డిడ్ యూ గాట్ హర్ష? అంటే ప్రైవేట్ మెథడ్స్ అంటే నువ్వు మాత్రమే యాక్సెస్ చేసుకోగలవు, నువ్వు నీలో మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ప్రైవేట్ మెథడ్ ఉంది అనుకోండి. ఓకే, ప్రైవేట్. సో నువ్వు దీన్ని బయట ఎక్కడ కూడా కాల్ చేయలేవు. అవుట్ సైడ్ ది క్లాస్ యూ కాంట్ కాల్. సో ఇక్కడ ఎలా కాల్ చేస్తాను? సెండ్ మెసేజ్ అని p1.send అని వేరే క్లాస్లో కాల్ చేస్తున్నా. సో పేరెంట్ క్లాస్లో సెండ్ మెసేజ్ అనే మెథడ్ ఉంది, అలాగే యూసర్ నేమ్ అనేది రెండు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, నేను వేరే క్లాసు టెస్ట్ అనే సపరేట్ క్లాస్లో పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెండ్ మెసేజ్ కాల్ చేయగలుగుతున్నా. బట్ దెర్ ఇస్ వన్ ప్రైవేట్ మెథడ్, సర్నేమ్ అనే ఒక ప్రైవేట్ మెథడ్ ఉంది, దాన్ని కాల్ చేయగలను. చూస్తాం p1.surname, రాదు, ఎర్రర్ వస్తుంది మనకు. ఎందుకంటే ఏదైనా ప్రైవేట్ మెథడ్స్ కానీ ఏదైనా ప్రైవేట్ వేరియబుల్ కానీ డిక్లేర్ చేస్తే అది విత్ ఇన్ ది క్లాస్ మాత్రమే కాల్ చేయగలరు. విత్ ఇన్ ది క్లాస్, ఈ క్లాస్ లోపల నుండి బయటికి కనిపించదు అది. బట్ ఓవర్ రైడింగ్ చేయాలి అంటే చైల్డ్ క్లాస్కి కనిపించాలి కాబట్టి చైల్డ్ క్లాస్కి ప్రైవేట్ మెథడ్స్ కనిపించవు. సో దట్ వీ కాంట్ ఓవర్ రైడ్ ది ప్రైవేట్ మెథడ్స్. ప్రైవేట్ మెథడ్స్ ఎవరికి కనిపించవు, నీకు మాత్రమే కనిపిస్తాయి, నీకు మాత్రమే స్పెసిఫిక్. క్యాన్ బి ఓవర్ రైడ్ మెయిన్ మెథడ్ అంటే సింప్లీ నో, బికాస్ మెయిన్ మెథడ్ ఇస్ ఆల్సో స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేయలేం కదా. సో మెయిన్ మెథడ్ కూడా స్టాటిక్ మెథడే కదా. రైట్, సో వీ కాంట్ ఓవర్ రైడ్ స్టాటిక్ మెథడ్. క్యాన్ వి ఓవర్ రైడ్ కన్స్ట్రక్టర్? సింప్లీ నో. సో బికాస్ కన్స్ట్రక్టర్ అన్నది ఆ క్లాస్లోనే రాస్తాం. సో అవుట్ సైడ్ ది క్లాస్ వీ కాంట్ రైట్. సో కన్స్ట్రక్టర్ అంటే ఎలా రాయాలి అంటే విత్ ఇన్ ది క్లాసే రాయాలి, అవుట్ సైడ్ ది క్లాసు రాయడం కుదరదు. సో మేబీ నెక్స్ట్ ఇన్ ఫ్యూ డేస్, నెక్స్ట్ 3 classes I will discuss the constructor. Okay, so this is all about runtime polymorphism or method overriding and method overloading. Simple overview ఏంటంటే సో పాలిమార్ఫిజం అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్. సో ఒకటే మెథడ్ డిఫరెంట్ వేగా యాక్ట్ చేయడం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. సో చెప్పా కదా, సో నేనే మార్నింగ్స్ ఈ క్లాస్ చెప్పేటప్పుడు ట్యూటర్గా, ఓకే, ఆఫీస్లో కొలీగ్లా, సో బ్రదర్లా, సో డిఫరెంట్ వేస్గా యాక్ట్ చేస్తాను కదా. సో ఇన్ ద సేమ్ వే ఒక మెథడ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ఇన్పుట్స్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ వల్ల అది డిఫరెంట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో పాలిమార్ఫిజం 2 ways ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ బై మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ సెకండ్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, definition is the process of having same method name but different number of arguments and type of arguments. And same runtime polymorphism అంటే ప్యూర్లీ ఆబ్జెక్ట్ క్రియేషన్ పైనే this one purely ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ పైనే వర్క్ అవుతుంది టోటల్ కంప్లీట్గా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయింది, సో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది దాని మీద వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ సిగ్నేచర్ ఉండాలి. పేరెంట్ క్లాస్లో ఏ మెథడ్ అయితే ఎలానో రాసావో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి
నువ్వు చైల్డ్ క్లాస్లో పెట్టాలి. అప్పుడు దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ ఆల్సో యాడ్ వన్ అనటేషన్ ఓవర్ రైడ్. ఈ ఓవర్ రైడ్ అనే అనటేషన్ ఇలా రాయొచ్చు. అర్ధరేట్ ఓవర్ రైడ్ అనటేషన్ రాస్తే మనకి ఏం అర్థం కావాలి అంటే, ఎక్కడైనా మీరు చూశారనుకోండి అర్ధరేట్ ఓవర్ రైడ్ అనే ఒక అనటేషన్ మీకు ఎక్కడైనా కనిపిస్తే మీరు సింపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో సెండ్ మెసేజ్ అన్నది ఆల్రెడీ దాని పేరెంట్లో ఇలాంటి మెథడే ఉంది, దాన్ని ఇక్కడ నేను ఓవర్ రైడ్ చేస్తున్నాను అని అర్థం. సమ్మన్ ఈజ్ ఆల్రెడీ మెథడ్ పేరెంట్లో ఉంది, సేమ్ సిగ్నేచర్తో పేరెంట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓవర్ రైడ్ చేయగలుగుతాం. అండ్ రన్ టైమ్ పాలిమేషన్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. రన్ టైంలో ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయ్యిందో ఆ ఆబ్జెక్ట్ ప్రకారమే మనము డిసైడ్ అవుతుంది ఏ మెథడ్ చైల్డ్ క్లాస్ కాల్ చేయాలా పేరెంట్ క్లాస్ కాల్ చేయాలని. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.